నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు। కూటమి ప్రభుత్వం హామీల అమలుకు కట్టుబడి ఉందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్। ఫిబ్రవరి 5వ తేదీలోగా ఫీజులు స్కాలర్షిప్లు బకాయిలన్నీ చెల్లించాలి। ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదన్న మాజీ మంత్రి ఆర్కే రోజా। గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల। వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు విశ్వక్సేన్। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు। విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు మాత్రమే అయిందని ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచామన్నారు। వచ్చే 2-3 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పురోగమించనుందని తెలిపారు। సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని తెలిపారు। ఇంత చిత్తశుద్ధితో ఈరోజు ప్రభుత్వం యంత్రాంగం పనిచేస్తుంది। రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు అహర్నిశలు ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు ఆయన కష్టపడుతున్నారు। ఈరోజు రాష్ట్రం వెనకబడిపోయింది। ఈరోజు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి 5 స్థానాల్లో ఉంటే ఈరోజు ఎక్కడున్నాం మనం? ఎలాంటి పరిపాలన ఈరోజు గత 5 సంవత్సరాలు ఇచ్చారు? పరిపాలన పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆర్థిక స్థితిగతులు పూర్తిగా కనుమరుగు చేసి ఈరోజు మన ఇంట్లో 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చామంటే అప్పు తీర్చే హోదా కూడా క్రియేట్ చేసుకుని అప్పు తిరిగి కట్టే స్థాయి తెచ్చుకొని అప్పుడు మనం అప్పు చేసి దాన్ని అప్పు తీర్చే బాధ్యత మనం చేసుకోవాలి। ప్రభుత్వం ఉంది కదా అని అప్పు చేసి పడేశారు। సుమారు 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం వడ్డీ కడుతున్నాం। 70,000 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో మనం రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన పరిస్థితి। వాళ్ళు తీసుకొచ్చిన అప్పు హామీలు ఇచ్చామంటే ఏమి ఇచ్చారు? ఈరోజు పర్ క్యాపిటా ఎంత పెంచారు? ఒక సామాన్యుడికి ఇన్కమ్ ఎంత పెరిగింది? ఒక ఉద్యోగస్తుడు 10,000 జీతం ఉద్యోగస్తుడికి ఏమైనా జీతం పెరిగిందా? లేకపోతే ఏమైనా ఈరోజు రాష్ట్రానికి మనం ఖర్చు పెడుతున్న 100 రూపాయలు తీసుకుని వెళ్తే 100 రూపాయలకి 5 ఏళ్ళకి 6 ఏళ్ళ క్రితం ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? 100 రూపాయలకి వాల్యూ లేకుండా చేస్తారు మీరు। ఈ గత పరిపాలన దారుణం, ఎంత దారుణం అంటే ఈరోజు ఆర్థిక స్థితిలో పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగలేదు, ఇక్కడ ఏదైనా ఉపాధి అవకాశాలు పెరగలేదు, ఎటువంటి అభివృద్ధి లేకుండా ఈరోజు మీరు ఇచ్చాము చేశామని చెప్తున్నారు తప్పించి గత 7 నెలల్లో మేము చేసుకొచ్చిన కార్యాచరణ అవ్వచ్చు, 7 నెలల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి డెసిషన్స్ అవ్వచ్చు, ఎన్నో సంస్థలు ఈరోజు ఇక్కడికి వస్తున్నాయి। కానీ వాళ్ళు రావాలన్నా ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలన్నా ఎరెక్ట్ చేయాలన్నా ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది। అప్పటి వరకు మీరు ఓపిక పట్టకుండా అభివృద్ధి లేదు ఇది లేదు అని చెప్పి హేళన చేస్తూ ప్రభుత్వానికి పబ్లిక్కి గౌరవం పబ్లిక్కి హోప్ క్రియేట్ అంటే ఒక నమ్మకాన్ని కొలగొట్టే ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్షం। అది వాళ్ళ తాలూ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను। ఈరోజు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ప్రతిదీ రాజకీయం। మీ ప్రభుత్వం మీరు 5 ఏళ్ళు మీరు చేశారు, ఏం చేశారు? రాష్ట్రాన్ని వెనకబెట్టేశారు, రాష్ట్ర తాలూకా భవిష్యత్తు కొలగొట్టారు। బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీగా చంద్రబాబు మారారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆక్షేపించారు। సూపర్ 6 అమలు చేయకపోతే కారు పట్టుకోవాలని నారా లోకేష్ ఇప్పుడు ఎవరి కారు పట్టుకోవాలో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు। చిత్తూరు జిల్లా నగరిలో ఆమె మీడియాతో మాట్లాడారు। ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆమె ఫీజులు స్కాలర్షిప్ కింద ప్రభుత్వం 3,900 కోట్లు బకాయి పడిందని చెప్పారు। ఈ నెల 5లోగా ఆ మొత్తం చెల్లించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని వెల్లడించారు। ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థుల చదువులకు దూరం అయ్యే పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన చెందారు। ఫీజు రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్లు బకాయిలు తొందరగా చెల్లించండి అయ్యా అని అడిగితే దానికి కొంతమంది మంత్రులు మీరు బకాయిలు పెట్టలేదా, మీ ప్రభుత్వంలో బకాయిలు లేవా అని విచిత్రంగా మాట్లాడుతున్నారు। మంత్రులకు గాని ఆ ఇతండంగా మాట్లాడే వారికి నేను తెలియజేసేది ఒకటే, 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,800 కోట్లు బకాయిలు ఉన్నాయి। ఆ రోజు ఆ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణంగా చెల్లించటమే కాకుండా తాను అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న వాటిని కూడా ఎలా చెల్లించుకుంటూ వస్తున్నారో మనం చూసాం। సో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో బకాయిలు ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఆ అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుంది। కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు చేతులు దులుపుకొని
పేద విద్యార్థుల చదువుని దూరం చేసి మళ్ళీ ఇతండంగా విచిత్రంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తున్నా. ఇది చంద్రబాబు నాయుడుకి కొత్త ఏం కాదు, మీరు గతంలో కూడా చూశారు. ఎందుకంటే పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడుకి చిరాకు. పేదవాళ్ళు మనుషులు కారనా, వాళ్ళకి చదువు అవసరం లేదనుకుంటారో ఏంటో నాకు తెలియదు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు 3,900 కోట్ల ఈ స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు మాత్రమే ఆపలేదండి. ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ 7 నెలల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ని ఆపేశాడు, అమ్మఒడిని ఆపేశాడు, చేయూతను ఆపేశాడు, మెడికల్ కాలేజీల్ని కట్టడం ఆపేశాడు, నాడు నేడు స్కూల్స్ రెన్యువేషన్ ఆపేశాడు. అలాగే మీరు చూస్తే 0 వడ్డీ పథకాన్ని ఆపేశాడు. ముఖ్యంగా పేదవాళ్లకి చాలా అవసరమైన ఆరోగ్యశ్రీని ఆపేశాడు. ఇక వాలంటీర్ వ్యవస్థని ఆపేయటం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలకి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే టైంని స్పెండ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాం, ఏ సంక్షేమాన్ని అందిస్తాం, ఏ అభివృద్ధిని అందిస్తామని చెప్పిన మాటల్ని మరిచిపోవడం ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా అధికారంలోకి వస్తే మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. ఈయన లోకేష్ అయితే మేము సూపర్ 6 అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. ఏ కాలర్ అండి? రైట్ కాలరా, లెఫ్ట్ కాలరా? అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ 6 అమలు చేయరా? ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్ గా సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ 6 ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా? ఎందుకు ఆ రోజు ఇదే మాట చెప్పలేదు? మేము వచ్చాక సంపద సృష్టించాక ఆదాయం పెరిగితేనే సూపర్ 6 అమలు చేస్తాం, లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు. మళ్ళీ మీరు చూస్తే చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా వినుంటారు, పెద్ద గొంతేసుకొని చెవులో మైక్ పెట్టుకొని తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడం పెద్ద విషయమా? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు. మరి మీకు కూడా 73 ఏళ్లు పూర్తయ్యాయి కదా, మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేంది 73 ఏళ్ల ముసలోడివి మీరెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ, బాబు గారు చెప్పే ప్రతిదీ అమలు చేసేది నాది వారంటీ, ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ఆడబిడ్డ నది ఎవరిస్తారు? మీరిస్తారా? చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా? మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా. మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు? ఏం అడ్డం వస్తుంది మీకు అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఎంత దారుణంగా తయారయ్యారంటే, నేను నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళకి మనం చెప్పింది ఏది చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కేర్లెస్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రవర్తిస్తున్నారో మనం అందరం కూడా గమనించాలి. ఎన్నికల ముందుకి ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఎన్నికల ముందేమో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, కానీ ఈరోజు బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీ. కోనసీమ తిరుమలగా వద్దిరుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని ప్రాంతాల ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు రూపొందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో తాత్కాలికంగా నియమించిన అధికారులతో పాడా తొలి సమావేశం నిర్వహించారు. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రణాళికలపై ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఆర్యవయస్సుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు పిఠాపురం నియోజకవర్గ ఆర్యవయస్సుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలోని కోటగుమ్మం సెంటర్లో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో సామూహిక వ్రతంలో పాల్గొన్న మహిళలకు వర్మ సతీమణి లక్ష్మీదేవి చేతుల మీదుగా పూజా సామాగ్రి, పండ్లు అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైశ్యుల ఆరాధ్య దైవం వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అధికార లాంఛనాలతో చేయడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెనుగొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అమ్మవారు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వస్త్రాలు సమర్పించి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఏదైతే అమ్మవారి ఆత్మార్పణ చేసి మళ్ళీ పార్వతీదేవిగా అవతారం ఎత్తారు శివుని భార్యగా, అటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఏదైతే వైశ్యులు ఎంతో ప్రేమాభిమానాలతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేస్తారో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాలకి అటెండ్ అవుతా ఉన్నాం. అధికారంగా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి పిఠాపురం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.